హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అల్లుని పుట్టు వెంట్రుకల దావత్. ఈ దావత్లో కట్టెల పొయ్యి మీద బగారా రైస్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నారు మా అన్నయ్య అండ్ మా హస్బెండ్. చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లా మనం సరుపు నూనె రాయడం వల్ల బగోన్ అనేది నల్లబడది. కట్టెల పొయ్యి మీద వండుతాం కదా, మొత్తం మసి అనేది దీనికి అంటుకోకుండా మళ్ళీ ఈజీగా వెళ్ళిపోతుంది మనం కడిగేటప్పుడు. ఇక్కడ ఎందుకు మరి నూనె గరం అయిన కాడ బండ పువ్వు బిర్యానీ వేసుకోవాలా. మనకు సరిపోయేంత నూనె వేసుకోవాలా. మనం ఇప్పుడు 5 కిలోలు స్పూన్లో ఏమేమి ఎత్తున్నావు చెప్పు. పచ్చిమిరపకాయలు మొత్తమేనా? మొత్తం పచ్చిమిరపకాయలు అది నేను అన్నెత్తా. ఇక మేము చుక్కపూర్ నరసింహస్వామి వచ్చినాము. వచ్చినాం అని చెప్పాలా? లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చినాము. అక్కడ మా బావగారు నేను కుక్ చేసుకున్నాం. ఫస్ట్ బగారా రైస్ వేసుకున్నాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా గోరువెచ్చగా అయినాక బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి తగినంత. చాలా ఎండాకాలం కదా, ఎండాకాలం కాబట్టి నూనె అనేది తక్కువ వేసుకోవాలా, లేకపోతే ఇంకో ఇందులో నిమ్మాకులు కూడా వేసుకుంటే అన్నం అనేది మంచిగా అరుగుతుంది. చెప్పాలి నీకు అంత తొందర నాకేం తెలుసు, ఈ బండి స్పీడ్ ఉంటుంది. ఉల్లిగడ్డలు వేస్తే అన్నం ఖరాబ్ అయిపోతుంది, ఎక్కువసేపు ఆగది. అందుకని ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు. మిగతా కాలంలో వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఉప్పు తర్వాత వేద్దాం, నీళ్ళల్లో వేద్దాం. బాబా 4 నీళ్ళు మంచిగా కడిగి నీళ్ళు బకెట్ కింద కడుగు మాకు. కడిగి కడిగి ఎలాగంటే 4:30 ఎసరు వచ్చిన తర్వాత ఈ బియ్యంలో ఇన్ని చుక్క కూడా నీళ్ళు లేకుండా అందులో ఈ బియ్యంని అందులో వేసేసుకోవాలి. ఈ బియ్యం ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. ఇలా ఏదైనా గుడ్డ పిలక పెట్టి ఈ నీళ్ళలన్నీ వేసేసుకోవాలి.
చెంచా పెట్టి భగవాన్ని ఇలా 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 పర్ఫెక్ట్ ఉంటుంది.